మనం జీవులని ఒక పద్ధతిలో విభజించాలి అనుకున్నప్పుడు వాటి కణాల నిర్మాణం ఎంత క్లిష్టంగా ఉంది అనే దాన్ని బట్టి చూస్తాం. మనం వాటిని నిజకేంద్రక కణం లేదా కేంద్రక పూర్వ కణంగా విభజించవచ్చు. ఈ విభజన ప్రధానంగా వాటిలో కేంద్రకం మరియు త్వచం కలిగిన కణాంగాలు ఉన్నాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇవే కణం చేసే పనులని మరియు కణ వ్యవస్థను నిర్ణయిస్తాయి. ఒక నిజకేంద్రక జీవికి మరియు కేంద్రక పూర్వ జీవికి మధ్య ఉన్న అన్నిటికంటే పెద్ద తేడా ఏమిటంటే, నిజకేంద్రక కణాల్లో ఉండే త్వచం కలిగిన నిర్మాణాలు కేంద్రపూర్వక కణాల్లో అస్సలు ఉండవు. ఈ నిర్మాణాల్లో మనకు బాగా కనిపించేది త్వచం కలిగిన కేంద్రకం. ఇది జన్యు పదార్థాన్ని తనలో దాచుకుంటుంది మరియు కణం పనులన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒక నిజకేంద్రక కణంలో జన్యు సమాచారం అంతా ఒకే కేంద్రకం లోపల సేఫ్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నది కేంద్రకం. ఇందులో మీ జన్యు సమాచారం ఉంటుంది. దీని లోపలే మీ డిఎన్ఏ, క్రోమాటిన్ మరియు క్రోమోజోములుగా ఒక పద్ధతిలో అమర్చబడి ఉంటుంది. అదే కేంద్రక పూర్వ కణంలో చూస్తే మీ డిఎన్ఏ ఉంటుంది. అది న్యూక్లియాయిడ్ అనే ఒక నిర్దిష్ట భాగంలో ఉండవచ్చు. కానీ కేంద్రకంలాగా దాని చుట్టూ ఎలాంటి త్వచం ఉండదు. త్వచం కలిగిన కేంద్రకం లేదు. ఇది నిజకేంద్రక జీవులు మరియు కేంద్రక పూర్వ జీవుల మధ్య ఉన్న చాలా కీలకమైన తేడా. ఇది బాగా గుర్తించదగిన తేడా అయినప్పటికీ ఇదొక్కటే కాదు. అసలు విషయం చెప్పాలంటే యూకర్యోట్ అనే పదం గ్రీకు పదం కార్యోట్ నుండి వచ్చింది. దీని అర్థం గింజ లేదా కెర్నల్. ఇది కేంద్రకం చుట్టూ ఉండే నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇది జన్యు పదార్థాన్ని రక్షిస్తూ దాన్ని ఒక పద్ధతిలో ఉంచుతుంది. దీనివల్ల కణంలో మరింత క్లిష్టమైన పనులు జరగడానికి వీలవుతుంది. ఇకపోతే ప్రోకారియోట్ అంటే గింజ లేదా కర్నెల్కు ముందు అని అర్థం. అంటే ఇందులో త్వచం కలిగిన కేంద్రకం అంటే మెంబ్రేన్ బౌండెడ్ న్యూక్లియస్ ఉండదని దీని అర్థం. ఇది కణ వ్యవస్థను, జన్యువుల పనితీరును మరియు మొత్తం కణ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ తేడాల వల్ల ఈ కణాలు పెరిగే విధానం, విభజన చెందే తీరు, వాటి జీవక్రియలు మరియు అవి తమ పరిసరాల్లో ఎలా వ్యవహరిస్తాయి అనే విషయాల్లో చాలా మార్పులు ఉంటాయి. నేను దీన్ని మీకు స్పష్టంగా చెప్తాను. కేంద్రపూర్వక కణాలు త్వచం కలిగిన కేంద్రకాన్ని కలిగి ఉండవు. ఇందాక మనం చెప్పుకున్న గింజ లేదా కర్నెల్ అనేది మెంబ్రేన్ బౌండ్ నిర్మాణాన్ని, ముఖ్యంగా జన్యు పదార్థాన్ని రక్షించే నిజకేంద్రక కణంలోని కేంద్రకాన్ని సూచిస్తుంది. కానీ విషయం ఇంతటితో అయిపోలేదు. కేంద్రక పూర్వ కణాల్లో లేని ఇతర త్వచం కలిగిన నిర్మాణాలు కూడా నిజకేంద్రక కణాల్లో ఉంటాయి. ఉదాహరణకు, మీరు సాధారణంగా నిజకేంద్రక కణాల్లో మొక్కలు మరియు జంతు కణాల్లో మైటోకాండ్రియాను చూస్తారు. కానీ మీరు వీటిని కేంద్రక పూర్వ కణాల్లో చూడలేరు. ఎందుకంటే శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు ఇతర కణ విధులను నిర్వర్తించడానికి అవసరమైన కాంప్లెక్స్ కణాంగాలు వాటిలో ఉండవు. ఇక్కడ ఇంకా వేరే రకాల త్వచం కలిగిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. మీరు గాల్జీ సంక్లిష్టం లాంటి వాటిని కూడా చూడవచ్చు. ఇది ఒక నిజకేంద్రక కణం యొక్క మైక్రోగ్రాఫ్. ఇందులో మీరు గాల్జీ సంక్లిష్టంని చూడవచ్చు. ఇది ప్రోటీన్లను ప్యాక్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇక్కడ మైటోకాండ్రియా మరియు కేంద్రకం యొక్క మరొక మైక్రోగ్రాఫ్ కూడా ఉంది. మీరు ఇక్కడ సరిగ్గా చూస్తున్నది కేంద్రక త్వచం. దీని లోపల మీరు గమనిస్తే జన్యు సమాచారం అంతా విస్తరించి ఉండడాన్ని చూడవచ్చు. ఇక్కడ ఇది క్రోమాటిన్ రూపంలో ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో ఇది చాలా దగ్గరగా ప్యాక్ చేయబడిందని మీరు గమనించవచ్చు. మీకు స్పష్టంగా అర్థం కావడానికి పక్కన బొమ్మలో చూపించా. ఇదంతా క్రోమాటిన్ రూపంలో ఉన్న డిఎన్ఏ. కానీ ఈ మైక్రోగ్రాఫ్లో కనిపిస్తున్న ఆ అదనపు దట్టమైన లేదా నల్లటి ప్రాంతాన్ని కేంద్రకాంశం అని పిలుస్తారు. ఇక్కడే రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏ తయారవుతుంది. ఇక్కడే రైబోజోమ్ తయారీ మొదలవుతుంది మరియు ప్రోటీన్ల తయారీకి కావాల్సిన భాగాలన్నీ ఇక్కడే ఒక చోటే చేర్చబడతాయి.
రైబోజోమల్ ఆర్ఎన్ఏ అనేది రైబోజోమ్ నిర్మాణంలో ఒక భాగంగా ఉంటుంది. ట్రాన్స్లేషన్ ప్రక్రియకు అంటే ఎంఆర్ఎన్ఏ సమాచారం ఆధారంగా ప్రోటీన్లను నిర్మించడానికి ఇది చాలా అవసరం. ప్రోటీన్ సంశ్లేషణ జరిగేటప్పుడు ఎంఆర్ఎన్ఏ మరియు టీఆర్ఎన్ఏలను సరిగ్గా అమర్చడంలో, పెప్టైడ్ బాండ్ ఏర్పడడంలో మరియు ప్రోటీన్ తయారీ ఖచ్చితంగా జరిగేలా చూడడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని గురించి మనం వేరే వీడియోలో ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నవి రైబోజోమ్లు. ఇవి రైబోజోమల్ ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో తయారయ్యాయి. కేంద్రకం లోపల ఉండే ఆ దట్టమైన భాగమే కేంద్రకాంశం. ఇక్కడే రైబోజోమ్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రోటీన్ సంశ్లేషణకు అవసరమైన భాగాలన్నీ ఇక్కడే సిద్ధమవుతాయి. నిజకేంద్రక కణం యొక్క ప్రధాన లక్షణం త్వచం కలిగిన కేంద్రకం ఉండడం. ఇది కణం సరిగ్గా పనిచేయడానికి జన్యు పదార్థాన్ని రక్షిస్తుంది మరియు క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో మైటోకాండ్రియా వంటి ఇతర త్వచం కలిగిన నిర్మాణాలు కూడా ఉంటాయి. చెప్పాలంటే మైటోకాండ్రియా మొదట్లో ప్రోకరియోటిక్ జీవులుగా ఉండేవని, అవి కాలక్రమేణా ఒక పెద్ద నిజకేంద్రక కణం లోపల సహజీవనం చేయడం మొదలుపెట్టాయని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఈ కాన్సెప్ట్ని ఎండో సింబయోటిక్ థియరీ అని పిలుస్తారు. మరొక ముఖ్యమైన తేడా ఏమిటంటే నిజకేంద్రక జీవుల్లో డిఎన్ఏ అనేది కేంద్రకం లోపల అనేక పొడవైన దారాల్లాగా అమర్చబడి ఉంటుంది. అంటే ఆ డిఎన్ఏని గనక సాగదీస్తే అది అనేక పోగులుగా ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ప్రోకరియోటిక్ డిఎన్ఏ వృత్తాకారంలో ఉంటుంది. ఇది సాధారణంగా న్యూక్లియైడ్ ప్రాంతంలో ఒకే ఒక క్రోమోజోమ్గా ఉంటుంది. ఇది చూడ్డానికి ఎలా పడితే అలా చుట్టుకొని ఉండవచ్చు. కానీ చివరికి చూస్తే మాత్రం అది వృత్తాకార డిఎన్ఏనే. కాబట్టి ఆ మూడు ప్రధాన తేడాలు ఏంటంటే, ఒకటి కేంద్రక త్వచం ఉండడం, రెండు మైటోకాండ్రియా మరియు గాల్జీ సంక్లిష్టం వంటి ఇతర త్వచం కలిగిన కణాంగాలు ఉండడం, మరియు మూడు నిజకేంద్రక జీవుల్లో అనేక పొడవైన డిఎన్ఏ పేగులు ఉంటే కేంద్రక పూర్వ జీవుల్లో వృత్తాకార డిఎన్ఏ ఉంటుంది. ఇది రిప్లికేషన్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇతర విషయాలు గమనిస్తే యూకారియోట్లు సాధారణంగా పెద్దవిగా ఉంటాయి. అదే ప్రోకారియోట్లు చిన్నగా ఉంటాయి మరియు అవి నిర్మాణపరంగా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ ముఖ్యమైన తేడాలు తెలుసు కాబట్టి అసలు నిజకేంద్ర కణాలకు ఉదాహరణలేంటి? సరే, మనం ప్రతిరోజు చూసే వాటిలో ఎక్కువ భాగం నిజకేంద్రక జీవులే. ఇందులో అన్నీ బహుళ కణజీవులు అంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. చెప్పాలంటే జంతువులు, మొక్కలు మరియు శిలీంధ్రాలు అంటే ఫంగై వంటివన్నీ ఇందులో భాగమే. ఇవి కలిసి పనిచేసే ప్రత్యేకమైన కణాలతో తయారై ఉంటాయి. జంతువులకు అవయవాలు ఉంటాయి. మొక్కలు హరితరేణువులతో కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి మరియు శిలీంధ్రాలు పదార్థాలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఇక్కడ మనం ప్రోటిస్ట జీవులను కూడా చూడవచ్చు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఒక యూకారియోటిక్ పారామీషియం. దీనికి ఒక త్వచం కలిగిన కేంద్రకం మరియు ఇతర కణాంగాలు ఉంటాయి. ఇక ఇక్కడ ఉన్నవి ఉల్లిపాయ వేరు చేసే చివరగా ఉండే కణాలు. ఇవి వృక్ష కణాలు మరియు అవి రంగు వేయబడి ఉండడం మీరు చూడవచ్చు. నిజానికి ఇది చాలా మంచి చిత్రం. ఎందుకంటే ఇందులో మీరు సమవిభజన యొక్క వివిధ దశల్లో ఉన్న కణాలను చూడవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. జంతు కణాలు అంటే మిమ్మల్ని తయారు చేసిన కణాలు అంటే నిజకేంద్రక కణాలు. మరి కేంద్రక పూర్వ కణం అంటే ఏమిటి? బ్యాక్టీరియా దీనికి బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే ఆర్కియా కూడా. ఇక్కడ కనిపిస్తున్నవి బ్యాక్టీరియా. ఇవి ప్రోకారియోట్లు అంటే త్వచం కలిగిన కేంద్రకం లేని ఏకకణ జీవులు. ప్రోకారియోట్లో మనం తక్కువగా ఆచరించే మరొక సమూహం ఆర్కియా. ఇవి నిర్మాణపరంగా బ్యాక్టీరియాను పోలి ఉంటాయి. శాస్త్రవేత్తలు మొదట్లో ఇవి కేవలం విపరీతమైన వాతావరణంలో నివసించే ఒక రకమైన బ్యాక్టీరియా అని అనుకునేవారు. కానీ ఇప్పుడు వారికి తెలిసింది ఏంటంటే ఇది జీవరాశిలో ఒక పూర్తిగా వేరే విభాగం.
వీటికి ప్రత్యేకమైన జన్యు మరియు పరిణామ లక్షణాలు ఉంటాయి. మనం జీవ సామ్రాజ్యాల గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా బ్యాక్టీరియా ఇక్కడ ఉన్నాయని మరియు ఆర్కియా ఒక వేరే డొమైన్గా ఉన్నాయని భావిస్తాం. బ్యాక్టీరియాని మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఆర్కియా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా నుండి వేరు చేయబడిన ఒక ప్రత్యేకమైన జీవన విభాగం. అయినప్పటికీ అవి సైజులోనూ మరియు నిర్మాణంలోనూ బ్యాక్టీరియాతో సమానంగా ఉంటాయి. ఇకపోతే మీకు నిజకేంద్రక జీవులున్నాయి. ఇవి జీవనంలో మూడవ డొమైన్‌ను ఏర్పరుస్తాయి. నిజకేంద్రక కణాలు అనేవి వాటి త్వచం కలిగిన కేంద్రకం మరియు ఇతర ప్రత్యేకమైన కణాంగాల ద్వారా గుర్తించబడతాయి. మనం ఇప్పటివరకు చర్చించిన అన్ని లక్షణాలు వీటిలో ఉంటాయి. వీటిలో మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు ప్రోటిస్టా వంటి ఏకకణ నిజకేంద్రక జీవులు కూడా ఉన్నాయి. మనం పైపైన చూస్తే త్వచం కలిగిన కేంద్రకం లేకపోవడం మరియు సింపుల్గా ఉండే నిర్మాణం వల్ల బ్యాక్టీరియా మరియు ఆర్కియాలను కేంద్రక పూర్వజీవులుగా వర్గీకరిస్తాము. మరియు ఇవి ఖచ్చితంగా నిజకేంద్రక జీవులు. కేంద్రక పూర్వ కణాలు మరియు నిజకేంద్రక కణాల మధ్య ఉన్న ప్రధాన తేడాల గురించి ఈ వివరణ మీకు ఒక ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నాను.